నెక్స్ట్ విల్ మూవ్ టు అశ్విని గారు. నమస్తే గురుగారు. చాలా చాలా హ్యాపీగా ఉంది నా ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్న దానికి. నా పేరు అశ్విని, నేను బెంగళూరు నుంచి. నా ఏజ్ 37. నాకు సజెస్ట్ చేసేది మా అక్క తారాశ్రీ. ఇద్దరును ఒకేసారి చేస్తున్నాము L1. తను నెక్స్ట్ మాట్లాడుతుంది. సో ఇది నెక్స్ట్ నాకు ఇప్పుడు ఏం చేంజెస్ వచ్చిందంటే, నాకు తెలుగు అంత రాదు, దానికే తెలుగులోనే మాట్లాడతాను ఎందుకంటే వచ్చు, అయితే కొంచెం అంతోటి వచ్చేది. నాకు స్కిన్ చాలా గ్లో వచ్చింది గురుగారు. ఫస్ట్ 2 days, ఆ తర్వాత 7 days కి మార్పులన్నీ చాలా చాలా వచ్చింది. ఆ తర్వాత స్కిన్ అయితే చాలా సాఫ్ట్ గా గ్లోగా కనిపిస్తా ఉంది. ఆ తర్వాత హెయిర్ లాస్ ఎప్పుడూ ఉండింది నాకు, అదొక పెద్ద ప్రాబ్లం అనే చెప్పొచ్చు. ఎప్పుడు హెయిర్ లాస్ అనేది ఉండింది, అది ఇప్పుడంతరూ లేనే లేదని చెప్పొచ్చు, అంత ఫుల్ రెడ్యూస్ అని చెప్పొచ్చు. మరి హెయిర్ గ్రోను సహా ఉంది. మరి నాకు స్లీప్ చాలా డీప్ స్లీప్ అని ఇప్పుడు పడతా ఉంది, చాలా చక్కగా పడుకుంటున్నాను. అందుకు ముందు కొంచెం డిస్టర్బెన్సే ఉండింది, ఇప్పుడు చాలా డీప్ స్లీప్ అని ఏంటి అని ఇప్పుడే తెలుస్తా ఉంది నాకు. అంత చక్కగా నిద్రపోతున్నాను, చాలా ఎనర్జెటిక్ గా ఉంటున్నాను. మరి బాడీ నా వెయిట్ నాది రెడ్యూస్ అయింది, 3 kilos వెయిట్ రెడ్యూస్ అయ్యాను. ఆ తర్వాత బాడీ షేప్ చాలా మంచిగా షేప్ వచ్చింది. వెరీ లైట్ బాడీ ఫీలింగ్, వెరీ లైట్ అండ్ ఫ్లెక్సిబుల్. చాలా నా పనులు అన్ని చక్కగా చేసుకుంటూ ఉన్నాను, వెరీ లైట్ ఫీలింగ్ ఉంది. అండర్ ఐ, నాకు ఇక్కడ అండర్ ఐ కనిపిస్తుంది కదా, బ్లాక్ ఉండింది, ఇప్పుడు అది చాలా చాలా తగ్గింది, చాలా అంటే చాలా తగ్గింది. అది నాకు ఎప్పుడు అదొక ఉండింది అంటే నల్లగా ఉంది అనేసి. సో అది ఏం క్రీమ్ అని ఏమి వాడలేదు నేను ఎప్పుడూను. అయితే దీంట్లోనే మార్పు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వెయిట్ అని తగ్గొచ్చు అని అనుకున్నాను. అంటే నేను వచ్చింది వెయిట్ గురించేనే. ఎలాంటే నాకు కొంచెం స్వీట్స్ క్రేవింగ్స్ అని ఉండింది, వెయిట్ తగ్గాలి అని అనుకుంటూనే ఉన్నాను. ఆ తర్వాత వాకింగ్, ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తుంది. దానికి హెల్ప్ గా నాకు హిందూ చైతన్యం అనే ఈ గ్రూప్ నా అదృష్టం నాకు దొరికింది. సో నేను చాలా హ్యాపీగా జాయిన్ అయ్యాను. సో అండర్ ఐ అని తగ్గింది. సో స్వీట్స్ క్రేవింగ్స్ అదంటూ ఇప్పుడు లేనే లేదు అని చెప్పొచ్చు. ఎలా అంటే మాకు తినేదానికి 2 రోజులు ఇస్తారు, 4 days మధ్యలో. అప్పుడు నేను స్వీట్సే తినలేదు. ఎలా అంటే నాకు ఆ క్రేవింగ్స్ ఉంటేనే తింటాం కదా, అది క్రేవింగ్సే లేదు. నాకు చాలా ఆశ్చర్యమైంది, ఎందుకంటే ఫస్ట్ లో నేను ఎప్పుడు కొంచెం ఎక్కువ తినేదాన్ని కానీ కొంచెం ఎప్పుడు డైలీ అట్లా ఉండాలి అని అనిపిస్తా ఉండే. స్వీట్స్ కొంచెం తినేదాన్ని, అది కావాలి అని క్రేవింగ్స్ ఉండేది. సో ఇప్పుడు ఏమి క్రేవింగ్స్ అనేదే లేదు, స్వీట్సే స్వీట్స్ను. ఆ తర్వాత కాఫీ ఎక్కువ అంటే 1 కప్పే తీసుకుంటా ఉంటే, అయితే అది కూడా క్రేవింగ్స్ లేదు, అంటే అది తాగాలి అనిపిస్తా లేదు నాకు. సో అది కూడా నాకు చాలా హ్యాపీ. ఎలా అంటే నేను కాఫీ అని నాకు అది ఎప్పుడు అదొక ఫీలింగ్ ఉండే, తాగాలి అనేసి. ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదు, అంటే నాకు హ్యాపీగా ఉంది. ఇవన్నీ ఇడుస్తా ఉండేదానికి నాకు హ్యాపీగా ఉంది. అంటే ఎప్పుడైనా తాగొచ్చు, అదేమి చేయలేదు నేను, అయితే క్రేవింగ్స్ లేదు, అది మెయిన్ పాయింట్. ఆ తర్వాత ప్రెసెంట్ మూమెంట్ లో ఉంటున్నాను. ఈ 11 days ప్రోగ్రామ్ ఏముంది, లాస్ట్ 11 days అందులో చాలా 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 మార్పు గమనించాను. ఆ 11 days లో చాలా ప్రెసెంట్ మూమెంట్ లో ఉండేదాన్ని. అంటే నాకు మెడిటేషన్ లో ఉండాను నేను చేస్తాను మెడిటేషన్, అయినా ప్రెసెంట్ మూమెంట్ లో ఉండేదానికి అది అయితా ఉండలేదు అంతోటు. సో ఇది ఆటోమేటిక్ గా ఇది గమనిస్తా ఉండేది, నేను మార్పుల్ని నేను గమనిస్తా ఉండేది. సో చాలా ప్రెసెంట్ మూమెంట్ కి వచ్చేసాను, అంటే ఏది ఆలోచన లేదు, చాలా చాలా హ్యాపీగా ఉండేది. ఆ తర్వాత ప్రశాంతత అని లాస్ట్ 5-6 days
అంటే చాలా 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 ప్రశాంతంగా ఉన్నాను. అంటే నాతో నేను అని అంటాం కదా, నాతో నేను ఉండేది అని అంత ప్రశాంతంగా నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఉంటూ లాస్ట్ 11 డేస్ దాంట్లోనూ లాస్ట్ 6 డేస్ చాలా ఎంజాయ్ చేశాను నేను. యాది తినేదానికి ఫీలింగ్సే లేదు. అంటే ఇది మా ఫుడ్. అంటే ఇప్పుడు మేమేం జ్యూస్ తాగుతున్నామో అది మా ఫుడ్ అని అదే తాగుతున్నాము. వేరే వాళ్ళకి వంట చేస్తున్నాం కానీ యాది క్రేవింగ్స్ అని లేదు. సో నా పట్టుకొని నేను ఆరాంగా నా ఫీలింగ్ లో ఎంజాయ్ చేస్తూ ప్రెసెంట్ మూమెంట్ లో చాలా బాగా అనిపించింది లాస్ట్ 6 డేస్ నాకు. చాలా ప్రశాంతంగా, మెయిన్ గా ప్రశాంతత అని ముఖ్యంగా కావాలి కదా, అది నేను ఇక్కడ అనుభవించాను. తర్వాత ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ ఉంది కదా గురుగారు, ఇది గడ్డలాగా కొంచెం ఉండింది నాకు. అది కూడా ఇప్పుడు పూర్తిగా లేదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎలా అంటే ఇది ఎంత మాత్రలో తీసుకున్నా, ఎంత డాక్టర్లు వెళ్ళినా ఇది దానికి ఏమి అంటే ఆపరేషన్ అన్నారు. అంటే ఆపరేషన్ అంటే అది ఏం పెద్దగా అయితే, కానీ అది పెద్దగానో లేదు, అయితే అది పూర్తిగాను ఉండలేదు. అంటే కనిపిస్తా ఉండే, అయితే పూర్తిగా అది పెద్దగానూ అవుతలేదు. సో అలాగా వాళ్ళేమి ఇది ఫుల్ లైఫ్ లాంగ్ అన్నారు. సో ఇప్పుడు ఇది పూర్తిగా తగ్గిపోయింది గురుగారు, పూర్తి లేదు, ఫుల్ లేదు. సో ఇదొకటి. ఆ తర్వాత నేను మా గురుగారు గురించి చెప్పాలి. ఎలా అంటే వాళ్ళు ఎంత మాకు సపోర్ట్ అంటే, ఎంత పేషెన్స్ అంటే, మేము ఎన్ని ఎన్ని అంటే చాలా మెంబర్స్ ఉంటాం కదా, అన్ని వాళ్ళ దగ్గరను చాలా చక్కగా పేషెన్స్ గా మాకు ఆన్సర్ ఇస్తూ, సమాధానం ఇస్తూ, చాలా ఎంకరేజ్ చేస్తూ మీరు చేయండి అని ఎంత బాగా చేస్తే చెప్తారంటే, వాళ్ళు మాటలు, వాళ్ళు ఏమి ఎనర్జైజ్ ఉంటుంది, అది అది మాకు చాలా చాలా యూజ్ అవుతుంది. గురుగారు మాటలు వింటుంటేనే మాకు ఎనర్జీ పొద్దున్న. సో మేము నెక్స్ట్ ఆ ఫుల్ డే ఆరాంగా మేము పని చేసుకుంటూ ఎనర్జెటిక్ గా ఉంటాము. అసలు నీరసం అన్నదే లేదు. ఈ జ్యూస్ లో నీరసంగా ఉంటుందేమో అని కొందరికి డౌట్ ఉంటుంది కదా, సో అది లేదు. ఆరాంగా ఫుల్ ఇంకా ఎనర్జెటిక్ గా ఉంటాము. అయితే గురుగారితో మాట్లాడుతూ ఉంటే ఇంకా మేము హ్యాపీగా ఎనర్జెటిక్ గా ఆ డే ఫినిష్ చేస్తాము. సో నెక్స్ట్ డే మళ్ళీ మొదలవుతుంది. సో సేమ్ ఎనర్జెటిక్ తోనే. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ కోర్స్ లెవెల్ 1 కంప్లీట్ చేశాను. అందరూ జాయిన్ అవ్వాలి. సో చాలా చాలా అన్ని క్లియర్ చేసుకోవచ్చు. నాకున్నది నేను చెప్పాను. అయితే ఇంకా ఎన్నో ఉంటాయి, మాకు తెలియనిది కూడా ఎన్నో ఉంటాయి, అవి కూడా క్లియర్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో వెరీ వెరీ హ్యాపీ. అయితే లెవెల్ 2ను మా అక్కను నేను లెవెల్ 2ను చేస్తాము. సో చాలా చాలా హ్యాపీగా ఉంది గురుగారు, మా అదృష్టము ఈ గ్రూప్ మాకు దొరికింది. మీ గైడెన్స్ ద్వారా, అదిను ఈ 24 days ఫుల్ విత్ గైడెన్స్ మాకు, అది మెయిన్ పాయింట్. ఎవరైనా ఏ ప్రోగ్రామ్ అయినాను చెప్పొచ్చు, అయితే ఈ విత్ గైడెన్స్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. సో అది మా గురుగారు చాలా చాలా హ్యాపీగా చేస్తారు. గురుగారికి చాలా చాలా కోటి కోటి ధన్యవాదాలు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. Right. Thank you so much. And blessings to your husband also. Let him Yes. also attend the program. మా హస్బెండ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. డే 1 నుంచి నాకు గురుగారు ఎలాగోనో హస్బెండ్ను అంతే సపోర్ట్ చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళు చూస్తా ఉంటారు కదా, ఇలా తగ్గావు, ఇలా గ్లో వచ్చింది, ఇలా ఇది లేదు అంటే, ఇప్పుడు ఇది నాకు తెలుస్తుంది, అయితే వాళ్ళు చెప్తే కన్ఫర్మ్. సో ఇంట్లో వాళ్ళు చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాము. చాలా చాలా థ్యాంక్ యూ గురుగారు, మా అదృష్టము ఈ గ్రూప్. ఆ తర్వాత స్పిరిచువల్ గురించి మాకు చాలా చాలా నాకు మా అక్కకు చాలా ఇష్టము. దానికనే నాకు ఈ స్పిరిచువల్ ప్రోగ్రామ్ దొరికింది అని, ఆ శివానుగ్రహము ఉంది మా పైన అని మేము తెలుసుకున్నాము. ఎందుకంటే అందరికీ దొరకదు ఇది.
దొరికినాక మాకు చాలా హ్యాపీగా నేను తీసుకొని ఇష్టపడుతున్నాము. అయితే స్పిరిచువల్ గురించి ఇంకా ఇంకా చాలా తపన ఉంది తెలుసుకోవాలి అని. మా గురుగారు ఉన్నారు, మాకు ఇంకేమి చాలా హ్యాపీగా ఉంది, ఇంకేం భయం లేదు. ఎలా అంటే 100% గురుగారు ఉంటే లైఫ్ ఆరాంగా పోవచ్చు, అంటే స్పిరిచువల్ లో జర్నీలో. సో చాలా చాలా నేర్చుకుంటున్నాను. అయినా ఈ 11 days లో గురుగారు ఇంకొక చాలా మంది ఉన్నారు. అయితే ఇంకా 11 days లో గురుగారు చాలా మీరు అంతోటి మాట్లాడలేదు, అంటే సమ్ నెట్వర్క్ ఇష్యూలో. అయితే మాకేనే ఆ 11 days చాలా నేర్చుకున్నాము. మా బాడీ పైన చాలా నేర్చుకున్నాము. ఇది జరుగుతుంది అని చాలా ఒక స్పేస్, అంటే ఒక ఫుల్ మా బాడీ ఎలాగా రియాక్ట్ అవుతుంది, ఏం చెప్తుంది, మా మాట వింటుంది. ఆ తర్వాత ఇంకా నేర్చుకునేది చాలా చాలా నేర్చుకున్నాం. మా బాడీ గురించి. అంటే మేము తినేది కూడాను ఎంత తినాలి అని గొత్తాయా మాకు. ఆ 2 days లో తినేది ఏముంటుంది, అది ఎంత తినాలి, ఎలా తినాలి అని కూడా తెలిసింది. సో వాళ్ళేం చెప్పలేదు, గురుగారు ఇదేం చెప్పలేదు, ఎంత కావాల్సిన తినండి అని చెప్తారు. అయితే అది కూడా అన్ని మా ఎక్స్పెరిమెంట్ వాళ్ళు చెప్తారు. అయితే అన్నీను ఇది ఎక్స్పెరిమెంట్ లాగానే అయింది. అన్ని నేర్చుకున్నాం, మనకి మేమే నేర్చుకున్నాం మా బాడీతోను. చాలా ఈ 11 days లో చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ గురుగారు, చాలా 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 ధన్యవాదాలు గురుగారు. స్పిరిచువల్ గాను మరి బాడీలో మార్పులు కానీ అన్ని నేర్చుకున్నాము. ఆ 11 days మెయిన్ అని చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ రైట్ మా. గురుగారు.